ఏం చేయాలో ఏమో అర్థమైతలేదు. ఎవరిని అడిగినా కానీ లేవంటుర్రు. మా అన్నకు ఒకసారి కాల్ చేయరా అదే. ఫోన్ నా దగ్గర లేదు. మీ అన్ననే కాల్ చేస్తుండు. ఎత్తే తెలిసిందేమో అన్నకి. హలో బావా. హలో బావా. ఏంది బావా, బిడ్డ హాస్పిటల్ ఉన్నదంట, వందన ఫోన్ చేసింది. అవు బావా, ఆపరేషన్ చేయాలంటుర్రు. ఏం చేయాలో అర్థమైతలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆ బావా నువ్వేం ఆగంగా, మీ అంతలేమా, మేము చూసుకుంటుంది. అన్న నేనే. చెల్లె ఎంత అవుతుందంటారు? 7 అంటుర్రా అన్న. ఇక మెడికల్ కలిపి 8 అవుతుంది. మా తాన 3 ఉన్నాయి, ఇంకా 4 కావాలి. ఎప్పుడు చేయాలంటున్నారు ఆపరేషన్? 24 గంటలు అన్నా. వందన కోసం బ్యాంక్ లో కొన్ని పైసలు దాచిపెట్టింది. ఇల్లు తాకట్టు పెట్టి మొత్తం నేను చూసుకుంటుంది. ఇల్లా? కాబట్టి ఏం పట్టించుకోకు, నీ బిడ్డకి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. గట్లే అన్నా. నా బిడ్డ ప్రాణాలు కాపాడినోడు అవుతావు. నీ రుణం ఎట్లా తీర్చుకోవాలి? అరే చెల్లె, అంత పెద్ద మాటలు ఎందుకే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటా. సరే అన్నా. సరే ఉంటానే, జాగ్రత్త. వందనా, అన్నా ఇక్కడ. చిన్న పైసలు ఇచ్చిండు చిన్ని ఆపరేషన్ కి. నాయన రాలేదా? సాయంత్రం వస్తానన్నాడు బేట, ముందు పైసలు కట్టండి. పాప సేఫ్. తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు ఇంకా. దేవుడా హ్యాపీ. అమ్మా కాపాడావు నా బిడ్డని. పాపతో మాట్లాడొచ్చా డాక్టర్? ఒక 5 నిమిషాలు ఆగి మాట్లాడండి. అమ్మా దేవుడా, ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నాను.